తగిలాడు గాని గొంతులో చిక్కుకున్న చాపముల్లాగా చెప్పగతుకున్న చూయంగంలాగా తల జుంపులాగా వదిలించుకోవడం నా వల్ల కావడం లేదు. అసలు మీ ఇద్దరి మధ్య సమస్య ఏంటో చెప్పు. అక్కడికే వస్తున్నా. అవసరం లేదు, అక్కడే ఉండి చెప్పు. ఎందుకలా అరిచావు? నువ్వెందుకు అరిచావు? నువ్వు మాత్రం అరిస్తే బయట నా మీద డౌట్ వస్తుంది, నేను కూడా అరిచాను. ఎంతకీ ఏంటి మ్యాటర్? ఎదుగు లాజిక్ లాపి ముందు లెటర్ చదువు. ఏముంది అందులో? నీ ఫ్రెండ్ చూసిన నిర్వాకం ఈ లెటర్ లో రాసింది. ఎవరికి రాసింది? నాకే. నీకు రాసిన లెటర్ నేను ఎందుకు చదువుతాను? నేను చదవను, వద్దులే, బాగోదు. ముందు చదువు బే. బేనా? అయ్యో, ఇంకొంచెం ఆగితే పంట బూతులు తిట్టేలా ఉంది. డియర్ ఐషు అండ్ రాజా, నేను నా ఫ్రెండ్ శాంతితో వెళ్ళిపోతున్నాను. తప్పనిసరి పరిస్థితుల్లోనే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. శాంతి ఎవరు? ముందు చదవరా తప్పు సన్నాసి. అయ్యో అబే, సన్నాసి ఏంటి? మర్యాద మర్యాద. ఇక్కడ మండిపోతుంటే నీకు మర్యాద కావాలా? ముందు చదువు. చదువుతాను. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదేం గోలండి బాబు? శాంతితో అంజలికి పెళ్ళేంటి? లోకం బాగా చెడిపోయిందండి. అన్నట్టు నీకు సంగతి తెలియదు కదూ, నేను ఇప్పటి వరకు ఫోన్ లో మాట్లాడింది సంతోష్ తో. శాంతి అని నీ ముందు కవర్ చేశాను. అమ్మాయ్యా, శాంతి అంటే సంతోష్ అంటే మగాడే. కొంచెం బెటర్నాడు బాబు. ముందు పూర్తిగా చదువురా. మా గురించి ఎవరు ఏం అడిగినా ఏమీ తెలియదని చెప్పండి. నిజంగానే మనకేం తెలియదు కదా. ఓహో, అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయిన తర్వాత మనకు ఫోన్ చేస్తున్నా ఏంటో. ముందు ఎదవ ఇమాజినేషన్స్ ఆపి లెటర్ పూర్తిగా చదువు. నీ ఫిలమెంట్ ఎగిరిపోయే ఎలిమెంట్ ఉంది అందులో. చదువుతున్నాడు బాబు. ఎక్కడున్నాను? ఐషు, రాజాగాడు అమాయకపు వేదవా. నేను అమాయకపు వేదవనా? అది దాని భ్రమ. రాజా తెచ్చిన 10 లక్షలు నేను తీసుకెళ్లిపోతున్నాను. నువ్వు నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు రాజాకి త్వరలో ఇచ్చేయి. నా డబ్బు పోయిందండి బాబు. ఇప్పుడు నేనేం చేయను? అయ్యో, నా డబ్బు పోయింది. అమ్మో, అయ్య బాబా, నా డబ్బు నిజంగా తీసుకెళ్ళిపోయింది అది. అయ్యో, డబ్బులు పోయాయి. నా డబ్బులు ఏమండి? నా డబ్బులు పోయాయండి. కోర్టులో చివకోసిన మేకలా ఎందుకు అరుస్తావు? అరుచు గోలు పెడితే డబ్బులు రావు. అవును, కరెక్టే. అడిగి తీసుకుంటే వస్తాయి. నా డబ్బులు నాకు ఇచ్చేసండి. నా కన్నా పైసలతో సహా ఇచ్చాలి. నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపో. మరి నా డబ్బులు? అవే ఉంటే అరవడం దేనికి? అంటే నీ దగ్గర డబ్బులు? మరి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారండి బాబు? కొన్నాళ్ళాగు. నేను ఫారెన్ వెళ్ళి డబ్బు సంపాదించాక నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను. అప్పటిదాకా నువ్వు ఎప్పుడు ఫారెన్ వెళ్తావు, ఎప్పుడు సంపాదిస్తావు, ఎప్పుడు నా అప్పు తీరుస్తావు? నేను అంతవరకు ఆగను. ఈ లెటర్లో 10 లక్షలు నాకు ఇవ్వమని మీ ఫ్రెండ్ ఇందులో రాసి పెట్టింది. ఇలాంటి లెటర్లు నువ్వు నమ్మేటట్టయితే నువ్వు నాకు ₹1,00,00,000 ఇవ్వాలని ఇప్పుడే రాసి పెడతాను. చూడేషు, ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అన్ని అమ్మేసి హోటల్ అడ్డానికి ఆ డబ్బులు తీసుకొచ్చాను. ఇప్పుడు డబ్బులు లేకపోతే నేను ఎక్కడికి వెళ్తాను? ఈ మాత్రం దానికి చావడం ఎందుకే? పానకల పొడగలకు మీరేంటండి బాబు కత్తులు ఇసురుతున్నారు? ఆ కత్తి నాకు తగిలితే నేను ఏమైపోదును? కత్తులు ఇసిరితే మీకు కావాల్సినంత చిల్లర బయట జనాలు వేస్తారండి బాబు. మేము వచ్చింది చిల్లర కోసం కాదు, చీరేయడానికి. అంజలి ఎక్కడా? పాలే ఉంటే డికాషన్ తాగుతామని అది తెలిస్తే కదా.
మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? ఏంటది? మీ అంజలి మా వాణ్ణి లేవ తీసుకుపోయింది. ఓహో గ్రేటే. ఎక్కడో 10 లక్షలు కొట్టేసి మీ వాళ్ళని లేవ తీసుకుని ఏ ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్ వెళ్ళిపోయింటారు. ఏయ్, అక్కడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. తిక్క తిక్క సమాధానాలు చెప్పకో. ఎక్కడున్నారు వాళ్ళు? మాకు తెలియదని చెప్పాను కదా. అక్క వీళ్ళు మాటలతో వినేటట్టు లేరక్క. చెప్పక్క, వీడిని ఏనుపోతు నరికినట్టు నరుకుతా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వేసేయండి. వస్తుంది నీ అమ్మ కడుపు మాడ. నువ్వు ఆగవే బాబు. అమ్మా అమ్మ కడపరేటమ్మా, నేను అంజలికి బాల్యమిత్రుడు అంతే. బాలమిత్ర లేదు, చందమామ లేదు. వీడన్ని చందమామ కదా చెప్తున్నాడు. మీరు ఆయన బాబు, మీకు జరిగింది వివరంగా చెప్తాను. ఈ ఫ్లాట్ లో ఐశ్వర్య అంటే ఈవిడ, అంజలి అంటే లేచిపోయిన ఆవిడ, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. నాన్న రాత్రికి వచ్చినాను. ఆ? రాత్రికి వచ్చావా? చేసే నా ఉద్దేశం అది కాదండి బాబు, నేను నిన్న రాత్రే వచ్చాను అని. నిన్న రాత్రి కదిలి పెట్టావు, కానీ నువ్వు దానికి చిన్నప్పటి స్నేహితుడు అన్నావు కదా. అవును, చిన్నప్పుడు ఎప్పుడో ఇడిపోయి నిన్నే కలిసాం కాబట్టి నాకు ఈ గొడవకి ఏ సంబంధం లేదు. నేను బయలుదేరుతున్నాను. టాటా. ఏంద్రా టాటా? ఆగు బేటా, యాడికి రా పోయేది? చెప్పమ్మా, నీ ఫ్రెండ్ ని యాడికి పంపినావు? ఖచ్చితంగా ఈ అమ్మాయికి తెలిసే ఉంటుంది. కాస్త గట్టిగా అడగండి బాబు, నేను మీ పార్టీ. నీకిడ డైలాగ్ లేదు. చెప్పు, యాడ నీ ఫ్రెండ్? నాకు తెలీదు. తెలీదు తెలీదు తెలీదు. తెలుగు భాషలో నాకు నచ్చని పదం తెలీదు. నీకు తెలిసేట్టు చేస్తా. రేయ్! ఏంటది? మీ పని ఏయ్! ఆగండి! ఏయ్! ఏమన్నా ప్లే గ్రౌండ్ అనుకున్నారా? పిచ్చి పిచ్చిగా పగల కొట్టేస్తున్నారు. అసలు ఏం జరుగుతోందిరా ఇక్కడ? ఏం జరుగుతోందిరా? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. తెలియడానికే అక్క పీకి పందిరేస్తుంది. ఎవరిరా అక్క? ఏంట్రా తెలిసేది? రేయ్! ఎవడ్రా నువ్వు? నా మనుషుల్ని కొడతావా? నేనెవరో తెలుసా నీకు? నేనెవరో నీకు తెలుసా? కత్తి పడితే కత్తుల రత్తయ్యని, కన్ను పెడితే గోన గన్నారెడ్డిని, బాంబు విసిరితే కడప బాలరెడ్డిని, బాలరెడ్డిని, బాలరెడ్డిని. ఆ బాలరెడ్డి కూతుర్నిరా నేను. 100 మర్డర్ కేసులు నా మీదున్నా కడప రెడ్డమ్మని. ఇప్పుడు చెప్పరా, అసలు నువ్వెవరు? అవన్నీ కాని అవతారాన్ని, నేను ఇంటి ఓనర్ని. అసలేం జరిగిందమ్మా? వీళ్ళంతా రౌడీల్లా ఉన్నారు. ఐశ్వర్య వీడెవడు? వీడు రాత్రికొచ్చాడు. రాత్రికొచ్చాడా? అంకుల్, ఇతను అంజలి ఫ్రెండ్. రాత్రి వచ్చాడు. అవును, మరి అంజలి ఏది? అంజలి లేచిపోయింది. లేచిపోయిందా? ఏ అదవుతో? అమ్మా! అంజలి లేచిపోయింది నా తమ్ముడితో. ఇక్కడ వాచిపోయింది. మీరు కొట్టిన దెబ్బతో కాస్త బ్లర్ అయింది. నాకు కొంచెం క్లారిటీ కావాలి. క్లారిటీ కావాలా? ఇందా, తీసుకో. ఏంటమ్మా ఇది? తిరుపతి లడ్డా? ఇది తిరుపతి లడ్డు కాదురా, గొడ్డు. ఇది గనక తల మీద పడితే డైరెక్ట్ గా తిరుపతి స్వామి దగ్గరికి పోతావు. ఇది నాటు బాంబు. నాటు బాంబు, నాటు బాంబు. అమ్మా, మళ్ళీ పీకారు. నేను నిన్ను కొడితే నువ్వు ఒక్కడే పోతావు. ఇది గనక కింద పడితే ఇక్కడ అందరూ పోతారు. మీరు కొంచెం చూడ్డానికి ముదురైనా అది కొంచెం సున్నితంగా పట్టుకోండి. మీరు కూల్ గా డిస్కస్ చేసుకోండి. నార్మల్. ఆ డోర్ మూస్తానమ్మా, వేస్తాను. హ? పిచ్చోళ్ళ ఉన్నాడు. మీకు మీ చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు గాని వస్తువులు గాని కనబడిన వెంటనే వాటికి దూరంగా జరిగి దగ్గరలో ఉన్న పోలీసులకు తెలియజేయండి, లేదా 100కి డైల్ చేయండి. మిస్డ్ కాలేదు.
హలో, చెప్పండి సార్. ఎవరో ఈడియట్ టోల్ ఫ్రీ నెంబర్ కి 10 మిస్డ్ కాల్ ఇచ్చారు. ఆ, ఎవడో కొనుక్కొని ఫైనాన్స్ బొక్కలే. సార్ నాను చూసుకుంటాను, మీరు ఎట్టియండి. త్వరగా. హలో హలో, ఎవరండి 100కి 10 మిస్డ్ కాల్ ఇచ్చినారంట? ఏటి ప్రాబ్లము? అడ్రస్ చెప్పండి, నేను వచ్చేస్తాను. నా పేరు అవతార్, గాంధీనగరం 2వ వీధి. ఇంటి నెంబర్ ఎంత? రాసుకోండి. ఇంటి నెంబరు 12/23 ఇంటూ 5 - 4 = 420. ఒరే, ఇంటి నెంబర్ చెప్పమంటే లెక్కలు చెప్తావట, నక్కనయ్యాల బొక్కలో తొత్త. లెక్కలు కాదండి, ఇంటి నెంబరే. ఆ? మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. వద్దులే, నోట్ అయిపోయినది. నువ్వు ఫోన్ పెట్టిలోగా నేను అక్కడ ఉంటానుగా. థ్యాంక్ యూ. నగర పౌరుల శాంతి భద్రతలే నా లక్ష్యం. సార్ మీరు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించేవి ఆ 3 సింహాలైతే, ఆ కనిపించని 4వ సింహమేరా ఈ గౌడి గేదెల గవర్రాజు. వింటే చాలా చెత్తగా ఉంది. పేరు చాలా కొత్తగా ఉంది. ఏరా సార్, మనిషికి తక్కువ ముళ్ళ పందికి ఎక్కువగా ఉన్నావు. టోల్ ఫ్రీ నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చిన తోలు మందంగాడు నువ్వేనా? నేనే సార్. ప్రాబ్లం ఏంటి? బాంబా, మానవ బాంబా? బాంబు మానవ బాంబు కాదు సార్, అనుమానాస్పద వ్యక్తులు. ఏడా ఈడ స్టాప్ ఇట్, ఆపండ్రా. నగర పౌరుల శాంతి భద్రతలే నా లక్ష్యం. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి కనిపించేవి ఆ 3 సింహాలైతే, అబ్బో! ఆ కనిపించని 4వ సింహమే ఈ గౌడి గేదెల గవర్రాజు. ఇక్కడ అనుమానాస్పద వ్యక్తులు ఎవరో చెప్పు. ఆవిడ తప్ప అందరం అనుమానాస్పద వ్యక్తులమే. ఏట్రా కన్ఫ్యూజింగ్ చేస్తున్నావు? ఫ్యూజులు ఎగిరిపోతాయి. నాకు వాళ్ళు అనుమానాస్పద వ్యక్తులు, వాళ్ళకి నేను అనుమానాస్పద వ్యక్తిని. స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. అయితే మేము చెప్పాలి సార్. అది ఏట్రా ఇది? నాకంతా అర్థమైపోయినది. వాళ్ళు ఎక్కడున్నారు, ఇక్కడ రమ్మనండి. వాళ్ళకి నేను రక్షణ కల్పిస్తాను. ఎవరిని సార్? లేచిపోయిన వాళ్ళని. రే ముద్దు గవర్రాజు, నన్ను బర్త్డే అన్నారు. అమ్మో, అమ్మో, దగ్గరుంటే నాకు తగిలేది. వాళ్ళే ఉంటే ఈ సీన్ ఎందుకు, ఎపిసోడ్ ఎందుకు? చూడండి, ఈ గవర్రాజు ఏది కూడా నోటి మాట నమ్మడు. ఆహా, నోటు మాటలు నమ్ముతాడా? నాకేం కావాలో మీకు తెలిసిపోయినది, మీకేం కావాలో నాకు అర్థమైపోయినది. మీరు తప్ప ఇక్కడున్న వాళ్ళంతా కూడా అనుమానాస్పద వ్యక్తులే. నా ఇంట్రాగేషన్ లో మొత్తం కక్కిస్తా, మీ కళ్ళల్లో ఆనందం చూస్తా. ఏంట్రా నీ గోళ? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్ళండి. ఈ ఇల్లంతా ఖాళీ చేయండి. అవునరా, ఆ. నువ్వేడు జస్టిస్ చౌదరి అనుకున్నావేట్రా? రా, ఇక్కడి నుంచి ఎవరు కదలరు. నేను ఒప్పుకునే. నేను ఒప్పిస్తా. నో కాంప్రమైజ్. ఓకే, డబ్బులు ఓకే. అమ్మా జగన్మాత, మీ కుర్రాళ్ళు దెబ్బ తెలియకుండా ఎంత బాగా వాయించారు తల్లి. అయినా నేను ఒప్పుకోను. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు, దెబ్బలు కొట్టి ఈ అవతారాన్ని ఒప్పించలేరు. నాను ఒప్పిస్తాను కదేటి. ఎట్టా ఒప్పిస్తావేటి? మా కాడ డిగ్రీలుంటాయి. అరే, నేను డిగ్రీ ఫెయిల్. నేను పాస్ చేయిస్తాగా. ఎలా? హౌ? కానిస్టేబుల్స్, ఏమయ్యా 301, 403 తొందరగా రండి అయ్యా, లేజీగా పనిచేస్తారండి.
వీళ్ళకి కూడా నాతో డిస్కషన్ ఉందంట. వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇప్పుడే వచ్చేస్తా. కొంచెం నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్. నీకు ప్రమోషన్. మనిషి అన్నాక కూసింత కళాపోసం ఉండాలి. ఊరికే ఉతికేస్తే రౌడీస్ కి పోలీస్ కి తేడా ఉంటది. అమ్మగారు అవతారం గారు డిగ్రీ పాస్ అయ్యారు. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 మైక్ టెస్టింగ్. మైక్ టేస్టింగ్ కాదు, టెస్టింగ్. ఏ సమస్య అయినా 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలి. ఈ పెద్ద మనుషుల పద్ధతి నాకు బాగా నచ్చింది. ఈ విషయంలో నా పూర్తి మద్దతు మీకు ప్రకటిస్తున్నాను. ఇరగదీస్తే గాని ఒప్పుకోలేదు కదా. నెక్స్ట్. నేను డిగ్రీ పాస్ అయిపోయినాడు బాబు. డిగ్రీ పాస్ అయ్యావా? ఆటలేవు, ఆటలే. నౌ యువర్ గేమ్ స్టార్ట్స్ నౌ. గేమ్ ఏంటండి బాబు? లొకేషన్ సింగ్. వెల్కమ్ టు కౌన్ బోలేగా సంతోష్ కా పతా. ఇప్పుడు మీ ముందు కూర్చున్న వారు రాజాబాబు అండ్ ఐశ్వర్య. ఈ రాజాబాబు అనే కంటెస్టెంట్ సంకనాకిన పల్లె నుండి వచ్చారు. ఇప్పుడు వీరు ఏవి చూద్దామా? మొదట్లో నేను పేడ బిసుకుతూ ఎడకలు కొట్టి అమ్ముకునేవాడిని. నాకొక పెళ్లి కాని చెల్లి. జబ్బు పడ్డ తల్లి. నాకు తాగుబోతు తండ్రి. కర్మ. తిరుగుబోతు తమ్ముడు. కూలిపోతున్న ఇల్లు. నాకు డబ్బు ఎంతో అవసరం. కంప్యూటర్ జీ, ఇక గేమ్ మొదలు పెడదామా? సార్, ఈ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తున్నాడు బాబు? ఈ సీరియల్లో లాజిక్లు ఉండవు బే. సారీ సార్. క్వశ్చనింగ్ అడిగేటప్పుడు కంటెస్టెంట్ కి 3 లైఫ్ లైన్లు ఇస్తాం. మొదటిది ఫోనో ఫ్రెండ్, 2 ఆడియన్స్ పోల్. ఆడియన్స్ ఉన్నారు, పోలేది. 3 50-50. మీ క్రియేటివిటీ క్రికెట్ ఆడా? ఇంతలోనే కాన్సెప్ట్ డెవలప్ చేసేసుకున్నారా? ఓకే, గేమ్ స్టార్ట్. అంజలి, సంతోష్ ఎటు జంప్ అయ్యారు? ఆప్షన్ ఏ తెలుసు, ఆప్షన్ బి బాగా తెలుసు, ఆప్షన్ సి ఎక్కడున్నారో తెలుసు, ఆప్షన్ డి ఎలా కలవాలో తెలుసు. సార్, ఇవి ఎక్కడ ఆప్షన్స్ అండి బాబు? నేను ఇరుక్కుపోయేలా ఉన్నాను. ఇరికించాలనేది కదా ఈ ప్రోగ్రాము. నీకు ఇలా అడిగే ఛాన్సే లేదు. కరెక్ట్ సమాధానం చెప్పడం తప్ప. సార్, ఫోన్ ఫ్రెండ్ తీసుకుంటాను సార్. ఓకే, కంప్యూటర్ జీ రాజాబాబు ఫోనో ఫ్రెండ్ అని లైఫ్ లైన్ ఎంచుకున్నారు. రాజాబాబు గారికి 2 నెంబర్లు ఇవ్వండి. ఓకే, మీ ఫస్ట్ నెంబర్ 7842131656. అనదర్ నెంబర్ ఈస్ 9848819103. ఇది అన్యాయం సార్. పై నంబర్ మా అంజలిదే. కింద నంబరు సంతోష్. అయితే ఏంటట? సారీ, నాకు ఈ 2 ఆప్షన్లు డిలీట్ చేసేయండి బాబు. ఓకే, కంప్యూటర్ జీ రాజాబాబు 2 ఆప్షన్స్ తీసేయమని చెప్తున్నారు. తీసేయండి. ఆప్షన్ ఏ తెలుసు, ఆప్షన్ బి బాగా తెలుసు. ఈ 2 ఆప్షన్స్ డిలీట్ చేస్తున్నా. తొక్కలాగుంది. అది మాత్రం ఏం చెప్పగలడు బాబు? సార్, నాకు ఆడియన్స్ పోల్ కావాలి. ఓకే, ఆడియన్స్. కూల్ ఆడియన్స్, రెస్పెక్టెడ్ ఆడియన్స్, రాజాబాబు అబద్ధం చెప్తున్నాడు.
సంతోష్ ఎక్కడున్నాడో తెలుసని మా కంప్యూటర్ కి డౌట్ వచ్చింది. అదే నిజమైతే ఆప్షన్ ఏ వీడి కాళ్ళు చేతులు విరగొట్టాలా, ఆప్షన్ బి లేదా ఒక కాలు ఒక చెయ్యి విరగొట్టాలా, ఆప్షన్ సి పచ్చడి కింద కొట్టాలా, ఆప్షన్ డి పైవన్నీ కూడా. దేవుడా ఇదే వాడిని పోలరా బాబు, నేను ఒప్పుకోను సార్. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి ఇదేం పెళ్ళేం కాదు. అటు చూడు. సార్ నేను గేమ్ నుంచి క్విట్ సార్. పగిలిపోద్ది. నీకు ఆ ఆప్షన్ లేదు. అయితే ఆప్షన్ డి ఎలా కలవాలో తెలుసు. రైట్ ఆన్సర్. చెప్పు ఎలా కలవాలో చెప్పు. ఇలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్తా. అంజలి వెళ్ళిపోతూ లెటర్లో ఏం రాసింది? తాను సెటిల్ అయిన తర్వాత నిన్ను కలుస్తానని రాసిందా లేదా? నన్నే కాదు, నీకు ఫోన్ చేస్తానని డబ్బులు ఇస్తానని చెప్పింది కదా. దొరికాడు. ఎక్కడ ఎక్కడ అయితే అంజలి ఎప్పటికైనా సరే మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వస్తుందన్నమాట. సో ఈ ఇంట్లోంచి మీరెవ్వరూ కూడా కదలడానికి వీల్లేదు. నేనుంటాను సార్, కానీ ఇవి ఉండాలిగా. పాస్పోర్ట్ కూడా వచ్చేసిందిగా, రేపు మప్ప ఫారిన్ చెప్పేస్తుంది. వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా నేను చూసుకుంటాను కదా, పాస్పోర్ట్ తీసుకుంటాను కదా. ఏదమ్మా పాస్పోర్ట్? గవర్రాజ్ ఇక్కడ జిమ్కి వెళ్తున్నావా? ఈ మధ్యన. ఎక్కువ వెళ్ళకు. ఇది అన్యాయం సార్. ఒరే సచ్చినోడా, ఎంత పెద్ద దెబ్బ కొట్టావు. అప్పుడప్పుడు ఈ రాజా సిలిపి వాడైపోతాడు. జూపి దెబ్బగా దెబ్బ. పిచ్చోడు కూడా అవుతాడు. సార్ వీడి సర్టిఫికేట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోండి, లేదంటే వీడు ఏ క్షణమైనా పారిపోవచ్చు. ఓసాయ్ దారుణం ఇది. నువ్వు నన్ను ఇరికించావేంటే? నువ్వు నన్ను ఇరికించావా? నువ్వు తప్పు చేసావు. నార్మల్. నువ్వు నోర్మై. చెక్క మాట్లాడు. నువ్వు మాట్లాడు. ఏట్రా ఇది? అంజలి సంతోష్ ఇంట్లోకి కాలు పెట్టే వరకు మీరెవరైనా కాలు బయట పెట్టారు అనుకో, ఒకవేళ వెళ్ళటానికి ఎస్కేపింగ్ ప్లాన్ చేశారా ఎన్కౌంటర్ చేసేస్తా. ఒకరి అదృష్టం మరొకరి దురదృష్టంగా మారుతుంది. అంజలికి అదృష్టంగా దొరికిన రాజుగాడు నాకు దరిద్రంగా మారాడు. నన్ను జీవితంలోకి వచ్చినప్పటి నుంచి నవ్వడం మానేసి ఏడవడం నేర్చుకున్నాను. ఇంటికి శుభం జరగాలంటే గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటాం. మేం మాత్రం దరిద్రాన్ని 6 అడుగుల రూపంలో ఇంట్లో పెట్టుకున్నాం. ఆ రాజా సమస్య తిన్నంత ఈజీగా సమస్యని టార్చర్ వేసినంత ఈజీగా టార్చర్ ను చూపిస్తాడు. వాణ్ణి నువ్వే ఏదో ఒకటి చేయాలి. చేస్తా. పులిని వేటాడాలంటే ఆవుని ఎరగా వేస్తే సరిపోదు, సింహాన్ని రంగంలోకి దించాలి.